దేశం మొత్తం కూడా హాట్ టాపిక్ గా ఉంది. యూపీఏ ఎన్డీఏ భేటీ, ఈ రెండు కూడా యావత్ దేశాన్ని మొత్తం ఒక సందిగ్ధంలో పడేస్తుంది. అంటే ఎన్డీఏకి ఎటు పార్టీలు అటు మద్దతు తెలుపుతున్నాయి, ఇటు యూపీఏకి ఎన్ని పార్టీలు మద్దతు తెలుపుతున్నాయి. ఎన్డీఏకి వచ్చేసరికి 38 పార్టీలు మాకు ఉన్నాయి, మిత్రపక్ష పార్టీలు, అదేవిధంగా చిన్న చితక పార్టీలు కూడా మేము తీసుకుంటున్నామని ఎన్డీఏ చెప్తుంది. ఇటు యూపీఏ మాత్రం కొంతమందిని తీసుకొని కొంతమందికి ఆహ్వానం కూడా పంపలేదు. ఈ విధంగా అయితే ఈ యూపీఏ సమావేశం ఈ రోజు రెండో రోజు అయితే మొదలు కానుంది. అయితే కొద్దిసేపట్లో ఈ యూపీఏ విపక్ష నేతల కూటమి అనేది భేటీ కానున్నారు. అయితే ఇవాళ శరద్ పవార్ హాజరు కానున్నారని ఎన్సీపీ అయితే తెలిపింది. అదేవిధంగా యూపీఏ చైర్పర్సన్ గా సోనియాకు బాధ్యతలు అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లు కనిపిస్తోంది. దీని మీద పూర్తి అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి. బెంగళూరులో జరుగుతున్నటువంటి భేటీ ఏదైతే ఉందో ఈ రోజు కొంత ఆలస్యం అయినటువంటి పరిస్థితి. ఆ పార్టీ సీనియర్ నేత 12 సార్లు ఎమ్మెల్యే, కేరళ మాజీ సీఎం ఉమెన్ చాందీ బెంగళూరులోనే చనిపోవడంతో తనకి సంబంధించి అందరూ కూడా వెళ్లి పరామర్శించారు, వారి కుటుంబాన్ని పరామర్శించారు, భౌతికాయానికి నివాళులు అర్పించారు. ఇక ఈసారి ఈ రోజు జరిగినటువంటి భేటీలో ముఖ్య అంశం యూపీఏని మళ్ళీ పేరు మారుస్తున్నారు. ఇప్పటికి దాదాపు 4 పేర్లు సోనియా గాంధీ వద్దకు వెళ్ళినట్టు తెలుస్తోంది. అందులో ఏదో ఒక పేరు ఫైనల్ అయ్యే విధంగా ఉంది. మరోవైపు తీసుకున్న నిర్ణయాలు, ఎందుకంటే గతంలో చాలా మందిని ఆహ్వానించారు దానికి, కానీ ఆ తర్వాత అవే పార్టీలు ఎవరైతే ఆహ్వానం అందుకొని వచ్చినటువంటి పార్టీలు ఏవైతే ఉన్నాయో అవే యూపీఏ చేయడానికి కూడా కారణమయ్యాయి. గమనిస్తే 2004లో యూపీ 2 సార్లు అధికారం చేపట్టింది. మిత్రపక్షాలన్నీ కూడా తమ నేతల్ని కేంద్రంలో చూడగలిగాయి. కానీ 2006లో ప్రస్తుతం బీఆర్ఎస్ గా ఉన్న టీఆర్ఎస్ పార్టీ మొట్టమొదటిసారిగా యూపీఏ నుండి బయటకు వచ్చింది. ఆ తర్వాత కొన్ని పార్టీలు క్రమక్రమంగా బయటకు వస్తున్నాయి. నిజానికి యూపీఏ ఏ రకంగా ఫామ్ అయిందో చూస్తే ఎన్డీఏ, బీజేపీ ఆధ్వర్యంలో బీజేపీ లీడర్షిప్ లోని ఎన్డీఏ ఏదైతే ఉందో తన పార్టీలతో కలుపుకొని ప్రభుత్వానికి కేవలం 7 సీట్ల దూరంలో ఉండేది. సో దాన్ని ఎదుర్కోవడానికి కాంగ్రెస్, కమ్యూనిస్టులు కలిసి యూపీఏకి బీజేపీ వేశారు. ఆ తర్వాత ఇతర పార్టీలు కూడా దీనికి తోడయ్యాయి. ఈసారి అంటే అప్పటి నుండి ఇప్పుడు చూసుకుంటే 2 సార్లు అధికారాన్ని కోల్పోయింది. ఈసారి మరోసారి పూర్తి స్థాయిలో దేశవ్యాప్తంగా బలం పుంజుకుంటున్నటువంటి నేపథ్యంలో ఎవరైతే గతంలో పార్టీకి కొంత నష్టం కలిగించారో వారిని అటువంటి ఈ కూటమికి నష్టం కలిగించే వారిని దూరం పెట్టాలనే ఆలోచనతోనే కాంగ్రెస్ అగ్రనేతలు కావచ్చు, ఇతర కీలక పార్టీల నేతలు ఉన్నట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే ప్రస్తుత తెలంగాణ సీఎం కేసీఆర్ థర్డ్ ఫ్రంట్ పేరుతో కొద్ది రోజులు హడావుడి చేసేసరికి అది కొంతవరకు నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చిందని చెప్పవచ్చు. ఒకవేళ తను థర్డ్ ఫ్రంట్ తో కనుక వెళ్ళకపోయి ఉంటే, ఆ ప్రపోజల్ తో ప్రాంతీయ పార్టీల నేతల్ని కలవకుండా ఉంటే ఖచ్చితంగా యూపీఏలోకి ఆహ్వానం అందేది, అందులో కూడా కీ రోల్ ఉండేది. సో ఓవరాల్ గా మరో చూసుకుంటే మాత్రం ఏదైతే కాంగ్రెస్ కి పెరుగుతున్నటువంటి మద్దతు, ప్రజల్లో పెరుగుతున్నటువంటి మద్దతు, దీన్ని సరిగ్గా వాడుకునేలా తోటి విపక్షాలతో కూడా ఒక ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తూ వారికి ఖచ్చితమైన హామీలు ఇచ్చి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ భావిస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటి నేతలంతా కూడా కొంత ఏజ్ ఫ్యాక్టర్ అనేది వీరికి చూపిస్తోంది. ఎందుకంటే మనం శరద్ పవార్ ని గమనించవచ్చు, అలాగే లాలూ ప్రసాద్ యాదవ్, వీరంతా కూడా కొన్ని అనారోగ్య కారణాలతో వీరు అంత యాక్టివ్ గా ఉండనటువంటి పరిస్థితి. దీంతో రెండో తరం ఏదైతే ఉందో ఆ నాయకుల్లో ఈ అధికారానికి సంబంధించి, అంటే ఆ పార్టీలో కీలక పదవులకు సంబంధించి జరిగే పోటీ ఏదైతే ఉందో దాన్ని బీజేపీ సరిగ్గా వాడుకుంటుంది. ఇదే ఫార్ములాని అమలు చేసి మహారాష్ట్రలో పార్టీలను చీల్చగలిగింది. ఏక్నాథ్ షిండేని కానీ, ఇటు అజిత్ పవార్ కానీ, వీరంతా కూడా ఆ రకంగానే తమ సొంత పార్టీకి, తమ సొంత నాయకులకు హ్యాండ్ ఇచ్చి మరి బయటకు వచ్చి అధికారంలోకి, అంటే ఇతర శత్రువులతో అనొచ్చు మనం, రాజకీయ ప్రత్యర్థులతో వారు చేయగలిగినటువంటి పరిస్థితి నెలకొంది. సో ఓవరాల్ గా మాత్రం ఈసారి ఎంపిక చేసుకుంటున్నటువంటి మిత్రపక్షాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా క్వాలిటీతో ఉండాలి. అంటే ఈ ఏదైతే విశ్వాసం ఉందో ఇది ఎన్నికల తర్వాత కూడా కంటిన్యూ కావాలి, ప్రభుత్వం ఏర్పాటు చేసే వరకు ఉండాలి. మరోసారి యూపీఏ అనే దానికి మళ్ళీ ఇబ్బంది కలగకుండా చూడాలని అనుకుంటారు. ఓవరాల్ గా మనం గమనిస్తే ఈ రోజు యూపీఏ బలం పెరగడం వల్లే ఎన్డీఏ హుటాహుటిన 38 పార్టీలకి, అందులోనూ చిన్న చితక పార్టీలకు కూడా ఆహ్వానం పంపింది.
మొన్నటి వరకు కూడా అంటే 2 సార్లు మంచి మెజారిటీతో అధికారంలోకి వచ్చినటువంటి బీజేపీ మొన్నటి వరకు కూడా చిన్న చిన్న పార్టీలు పట్టించుకోలేదు. అంతేకాదు తనను విడిపోతున్నటువంటి అకాలీదళని నిర్దాక్షిణ్యంగా వదిలేసింది. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో 1-2 సీట్లు వచ్చే పార్టీని కూడా ఆహ్వానిస్తోంది. ఈ రోజు మీటింగ్ పెడుతుంది. అంటే యూపీఏ బలం పెరిగిందని ఇండైరెక్ట్ గా ఒప్పుకుంటున్నట్టే. సో ఓవరాల్ గా మాత్రం ఈ రోజు సాయంత్రం వరకు ఒక పేరు ఫైనల్ చేసి ఒక కామన్ ఎజెండా ప్లాన్ చేసి ఎవరెవరు ఎక్కడెక్కడ పోటీ చేయాలి, అక్కడ కనుక తమ నేతలు బలంగా ఉంటే ఏ రకంగా ఇతరులు ఆ పోటీకి రాకుండా, ఎందుకంటే సీటు మాత్రం కోల్పోకుండా ఓట్లు చీలడం వల్ల సీటు కోల్పోయే ప్రమాదం ఉంది కాబట్టి అది రాకుండా చేయాలని భావిస్తున్నారు. ఈ రోజు సాయంత్రం వరకు దీనిపై ఒక ఖచ్చితమైన క్లారిటీ వచ్చే అవకాశం ఉంది వరుణ్. అయితే చూసుకున్నట్లయితే యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ఈ పేరును ఎందుకు మార్చాలని యూపీ అనుకుంటుంది? అంటే దీనివల్ల ఏమన్నా కొంత నష్టం చేకూరుతుందని వాళ్ళు భావిస్తున్నారా, లేదా అధికారము రాకపోవడానికి గల కారణాలు వాళ్ళు దీంట్లో ఎత్తి చూపిస్తున్నారు? అసలు ఎందుకు ఈ పేరును మార్చాలనుకుంటుంది? నిజానికి ఇలాంటి పేర్లు ఏవైతే ఉంటాయో అప్పటి రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా పెడుతూ ఉంటారు. సో ప్రస్తుతం ఉన్న పేరైతే ఉందో అప్పుడు 2004లో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా వారంతా కూడా ఫైనల్ చేశారు. ఈసారి మరింత మనం గమనిస్తే బెంగళూరులో జరుగుతున్నటువంటి మీటింగ్ ఏదైతే ఉందో ఆ వెనుక ఉన్న బ్యానర్ ని చూడొచ్చు. యునైటెడ్ వి స్టాండ్ అని ఉంటుంది. అంటే విపక్షాలన్నీ కలిస్తేనే అదొక అంటే అధికార పక్షానికి కొంత భయం ఉంటుంది. పాలసీలలో కావచ్చు, లేదంటే దూకుడులో పాలనాపరమైనటువంటి అంశాల్లో దూకుడుతో వెళ్లకుండా కాస్త సంప్రదించి నిర్ణయిస్తుంది. ఇటువంటి టైంలో ఖచ్చితంగా ప్రతిపక్షాలు బలంగా ఉండాలి. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో పాలకపక్షం ప్రతిపక్షాలు బలంగా ఉంటేనే ప్రజా సమస్యలకు ఒక ముగింపు వస్తుంది. కానీ ఈ ప్రస్తుత పరిస్థితుల్లో బీజేపీ నిర్దాక్షిణ్యంగా పార్టీలను చీల్చడము, ఆయా నేతల్ని ఏదో రకంగా మొత్తానికి లొంగ తీసుకోవడం చేయడం వల్ల ఈ రకమైన అంటే వారు ఎవరు కూడా ఎదురు మాట్లాడలేని పరిస్థితి నెలకొంది. సో ఇటువంటి పరిస్థితుల్లో దానికి అనుగుణంగా ఒక పేరు పెట్టే ఆలోచన ఉంది. దీనికి సంబంధించి 4 పేర్లను ప్రతిపాదించారు. ఆ 4 పేర్లు కూడా సోనియా గాంధీ వద్ద ఉన్నట్టుగా తెలుస్తోంది. అందులో సాయంత్రం వరకు ఫైనల్ అవుతాయి. మరోవైపు కొత్తగా ఏర్పడబడే ఆ కూటమికి కూడా చైర్పర్సన్ గా మళ్ళీ సోనియా గాంధీని భవిష్యత్తులో ఈ పార్టీలు ఏవైతే ఉన్నాయో వీటన్నిటి కూడా, ఎందుకంటే చాలా వరకు ఇవన్నీ కూడా యూపీతో కలిసి పనిచేసినవే. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తారనేది ఒకటి మీరు చూస్తున్నారు. వారు వస్తే కూడా తమ పాలసీకి అనుగుణంగా వెళ్తే ఖచ్చితంగా వారిని కలుపుకుంటారనే ఆశ వీరి లోపల వ్యక్తమవుతోంది. ఈ రోజు సాయంత్రం వరకు దీనిపై పూర్తి స్థాయి క్లారిటీ అనేది వస్తుంది. రేపటి నుండే వెంటనే కార్యాచరణ పెట్టే అవకాశం ఉంది. అయితే చూసుకున్నట్లయితే రాజ్, యూపీఏ పేరు మార్చిన తర్వాత ఈ బాధ్యతలన్నీ సోనియా గాంధీకి చైర్పర్సన్ గా అప్పచెప్పే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తుంది. సో సోనియా గాంధీకి అప్పగిస్తే అంటే ఇక్కడున్న ఆప్ కానీ వీళ్ళందరూ ఒప్పుకునే పరిస్థితి ఉందా? ఖచ్చితంగా వరుణ్. ఎందుకంటే నిజానికి కాంగ్రెస్ ఒకటే జాతీయ పార్టీ. అంటే ఉన్న వాటిలో దేశవ్యాప్తంగా విస్తృతమైన లీడర్షిప్ కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పరిపాలనా అంశాల్లో అనుభవం ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంటే స్థానికంగా ఎంత చిన్న గ్రామమైనా మనం వెళ్తే కాంగ్రెస్ నేత అనే వాళ్ళు ఒకరు కనబడతారు. సో ఇంత స్థాయి నెట్వర్క్ ఏ పార్టీకి కూడా లేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా విపక్షాలు కూడా, ఎందుకంటే దాదాపుగా ప్రతి ప్రాంతీయ పార్టీ కేంద్రంతో ఇబ్బందులు పడినటువంటి విషయం మనకు తెలుసు. అది అధికారంగా పరంగానైతేమి, ఇతర కేసుల పరంగానైతేమి. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎదుర్కోవాలి అని అంటే సోనియా గాంధీనే ముందు పెట్టే అవకాశం ఉంది. మరోవైపు ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదవుల విషయంలో కొంత భేదాభిప్రాయాలు ఖచ్చితంగా వస్తాయి. అది చాలా కామన్ విషయం. ఈ కూటమికి సంబంధించి మాత్రం ఒక అనుభవమైన నేత కావాలి కాబట్టి ఖచ్చితంగా సోనియా గాంధీని ప్రపోజ్ చేస్తారు. మరోవైపు మొదట ఇనిషియేట్ తీసుకున్నటువంటి నితీష్ కుమార్, ఎందుకంటే నితీష్ కుమార్ కి బీజేపీ యొక్క లోటుపాట్లు తెలుసు. తనకి ఒక మంచి పేరు నేతగా తనకి కూడా ఒక కీలకమైనటువంటి పదవి ఇచ్చే అవకాశం ఉంది. సో ఇట్లా అంటే అందరూ కూడా కలిసి కట్టుగా వెళ్ళాలనే ఒక ఆలోచన వీరి లోపల కనిపిస్తుంది.